రైట్. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరంలో ఉన్న ఆయన నేరుగా కాకినాడకు బయలుదేరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, లోకేష్, అచ్చెన్నాయుడు మరియు గవర్నర్ నజీర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు సంఘటన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మృతుల సంఖ్య 23కి చేరింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు సీఎం, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఇటు అచ్చెన్నాయుడు కానివ్వండి, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ నజీర్ వీళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? తాజా అప్డేట్ ఏంటి ఉదయ్? రహీం, తూర్పుగోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు జిల్లాలో ఇదే పెద్ద సంఘటన అని చెప్తున్నారు. బాణాసంచ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇక్కడున్న కార్మికులు పనిలో ఉపక్రమించారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు శబ్దం వినిపించిందని చెప్తున్నారు. ఇక్కడ మృతదేహాలు అయితే పక్కనున్న వరి పొలాల్లో అయితే ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటికీ ఇక్కడ 17 మృతదేహాలను అయితే గుర్తించడం జరిగింది. మిగిలిన వారికి DNA పరీక్షల ద్వారా వారి బంధువులకు అప్పగిస్తారని చెప్తున్నారు. మృతదేహాలు అయితే తునాతునకలు అయ్యాయి. గుర్తుపట్టి లేనంత విధంగా అయితే మృతదేహాలు ముఖముఖలయ్యాయి. ఒక యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికే ఈ సంఘటనా స్థలానికి అయితే కొద్దిసేపటి తర్వాత ఇక్కడ చేరుకోనున్నారని ఒక సమాచారం ఉంది. ముఖ్యమంత్రి నేరుగా మృతుల బంధువులతో మాట్లాడతారు. అలాగే క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సంఘటనా స్థలంలో కాకినాడ ఎంపీ, అలాగే ఎస్పీ, డిఐజీ, అలాగే కలెక్టర్ కూడా పూర్తిగా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ మృతుల తాలూకా బంధువులకైతే వారు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాలా ఆదుకుంటాము ప్రభుత్వం నుంచి అని వారు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతదేహాలను అయితే కాకినాడ జీజీహెచ్ కి అయితే తరలించారు. క్షతగాతులను అయితే కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. అక్కడ పరిస్థితి అయితే హృదయ విదారకంగా ఉంది. ఈ గాయపడ్డ వారి బంధువులు అయితే కాకినాడ జీజీహెచ్ కి అయితే చేరుకున్నారు. వారు అసలు ఈ పని చాలా రిస్క్ తో కూడుకున్న పని, ఈ పనిలోకి వెళ్ళొద్దని కూడా ఎన్నిసార్లు వారించినా పొట్టకూడి కోసం అయితే ఈ పనిలోకి వచ్చారు. కానీ ఈ రోజు ఉదయం తిరిగి వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇలా మృతదేహాలుగా కనిపించడం చాలా కలిచివేస్తుందని కూడా వారి బంధువులు అయితే ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా హోటాహుటీని అయితే తమ సేనలను అయితే ఇక్కడ పంపించడం జరిగింది. తమ శ్రేణులను అయితే పంపించడం జరిగింది. సహాయ చర్యల్లో పాల్గొనాలి, ఈ క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తోడ్పడాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే జనసేన నేతలు కూడా ఈ సంఘటనా స్థలానికి అయితే చేరుకుని ఈ సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఈ ప్రదేశం అంతా చాలా హృదయ విదారకంగా మారింది. ఈ జిల్లాలోనే ఇది ఒక పెద్ద సంఘటనగా చెప్తున్నారు. అసలు ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో ఇంతమంది ఒకేసారి పనిచేయడానికి రావడం అంటే ఇది అన్సీజన్ గా చెప్తారు. బాణాసంచాకి ఇది అన్సీజన్. ఈ నేపథ్యంలో అంటే కొన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి. కొంతమంది పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా చేసుకోవాలని ఈ పరిసర గ్రామాల్లోని ప్రజలు కొంతమంది పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసుకోవాలని నేపథ్యంలో ప్రత్యేక ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇంతమంది ఈ తయారీ కేంద్రంలో పనికొచ్చారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనంలో తయారీ కేంద్రం యజమాని కూడా మరణించాడని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఇందులో మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఈ సంఘటనలో అయితే మృతి చెందారు.
మొత్తం 23కి అయితే ఈ ఈ ఇది మృతులైతే సంఖ్య అయితే చేరుకుంది. ఇప్పటివరకు 17 మంది మాత్రమే గుర్తించడం జరిగింది. మరోవైపు డిఎన్ఏ పరీక్షలు అవసరం అని కూడా చెప్తున్నారు. రేపు రాత్రికి అయితే పూర్తిగా అంటే ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయి బంధువులకు వారికి అప్పగించే సమయం అంటే రేపు రాత్రికి కూడా పట్టొచ్చు అని చెప్తున్నారు. కాకినాడ జీజీహెచ్ వద్ద పరిస్థితి కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. అక్కడ కూడా ఈ శతగాతుల తాలూకా బంధువులు అయితే ఆక్రందనలు అలాగే ఆక్రోశాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ప్రదేశం మొత్తం ప్రజాప్రతినిధులు పోలీసులతో అయితే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు కూడా ఈ ప్రాంతానికి రావడం ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. అసలు ఎలా జరిగింది అనే దాని మీద అక్కడున్న ప్రత్యక్ష సాక్షులను అయితే అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఈ సంఘటనకు సంబంధించి ఒక్కసారిగా జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పక్కన ఈ వరి పొలాలు ఉన్నాయి, ఈ తయారీ కేంద్రం పక్కన వారు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి పొలాల్లోకి దూకి బయటికి పరిగెత్తిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. మృతదేహాలు కూడా ఎగిరి ఈ పొలాల్లో పడ్డాయని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అనేది ఇంకా ఒక ప్రాథమిక విచారణ అయితే కొనసాగుతుంది. కలెక్టర్ ఎస్పీ కూడా దీనిపై ఎలా జరిగింది దాని మీద కూడా ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రత్యక్ష సాక్షులు కూడా ఆ నోరు విప్పలేని పరిస్థితి. అంటే ఈ సంఘటన ఇది జరిగినప్పుడు ఇది ప్రమాదం జరిగినప్పుడు ఇందులో మిగిలిన వారు చనిపోయారు. ఆ తీవ్రంగా గాయపడ్డవారు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. దీనికి అంటే ఎవరైనా బతికి బట్టగడితే ఈ ప్రమాదం గాయపడ్డవారు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు అలాగే దీనిపై ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారు. రహీం, అయితే అక్కడ ఏదైతే సూర్యాశ్రీ ఫైర్ వర్క్స్ ఉన్నాయో దానికి సంబంధించిన యాజమాన్యం ఎవరన్నా ఉన్నారా? దానికి సంబంధించి అసలు అలాంటి వార్తలు వచ్చినాయి, ఎవరన్నా స్పందించారా? ఉదయ్, రహీం, ఈ సంఘటనలో అయితే యజమాని ఒకరు మరణించారని చెప్తున్నారు. ఆయన మరణించిన శ్రీనివాస్ అనే ఆయన తండ్రి అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయన ఈ సంఘటన జరిగిన సమయంలో అయితే ఇంటి దగ్గర ఉన్నారు. ఆయనకు తెలియదని చెప్తున్నారు. యజమాని కుమారుడు మాత్రం ఈ ఫైర్ వర్క్ తయారు చేస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నాడు. ఆ పేలుళ్ళలో ఆయన కూడా మరణించాడని చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన ఎలా జరిగింది అనేది విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఈ పూర్తిగా గాయపడ్డవారు ఎవరైనా మాట్లాడే పరిస్థితి వస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా దీనిపై పూర్తిగా విచారణ చేస్తుంది. అసలు ఈ సమయంలో ఈ సంఘటన ఎలా జరిగిందనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. రహీం, రైట్ ఉదయ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరంలో ఉన్న ఆయన నేరుగా కాకినాడకు బయలుదేరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, లోకేష్, అచ్చెన్నాయుడు మరియు గవర్నర్ నజీర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.